ఇక్కడ వచ్చిన మీడియా పెద్దలకి చాలా థ్యాంక్స్ అండి. నేను స్పీచ్ స్టార్ట్ చేయాలంటే మా అమ్మతో స్టార్ట్ చేస్తా. బేసిక్గా నేను ఇండస్ట్రీకి వచ్చి 10 ఇయర్స్ అయిందండి. ఏ పండగకి వెళ్ళట్లేదు. మా అమ్మ ఎప్పుడు పిలుస్తుండే కానీ ఏ పండగకి వెళ్ళట్లేదు. బట్ మా అమ్మకి చెప్తున్నా, ఏప్రిల్ 17 మాత్రం మన పండుగ జరుగుతుందమ్మా. థ్యాంక్ యూ సో మచ్. ఏదో ఎమోషన్ కాకూడదు అనుకున్నా, బట్ ఎమోషన్ అయిపోతున్నా కానీ. బట్ ఈ సినిమా జర్నీ నాకు చాలా స్పెషల్ అండి. ఈ సినిమా ఎలా స్టార్ట్ అయిందో, ఎలా ఎండింగ్ అయిందో నాకు తెలియట్లేదు. బట్ ఈ సినిమాలో ఉన్న ఆర్టిస్టులందరినీ నేను బేసిక్గా ఏంటంటే నాటకాలు అంటే నాకు చాలా ఇష్టం. నేను నా ప్రతి నాటకాలు వెళ్ళి చూస్తూ ఉంటాను. అక్కడ మిడ్ సమ్మర్ నైట్ అనే నాటకాలు చూసి ఇక్కడ ఉన్న ఆర్టిస్టులందరినీ క్యాష్ చేశాను అనమాట. ఎందుకంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ మామూలుగా లేదండి. వాళ్ళు చాలా చాలా బాగా చేశారు. ఈ సినిమా మిమ్మల్ని ఏప్రిల్ 17 మాత్రం మిమ్మల్ని డ్యామ్సూర్ చెప్తున్నా, మిమ్మల్ని ఆ వరల్డ్లోకి తీసుకెళ్తుంది. మిమ్మల్తో గిల్లుగా జల్లాడిస్తుంది, ఎమోషనలైజ్ చేస్తుంది, సస్పెన్స్కి గురి చేస్తుంది. కన్ఫర్మ్ ఆ వరల్డ్ని ఎంజాయ్ చేస్తారు. మళ్ళీ భావోద్వేగంతో మళ్ళీ బయట వస్తారు. కిరణ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నన్ను బిలీవ్ చేసి ఈ ప్రాజెక్టు నా చేతుల్లో పెట్టి మంచిగా చేసుకుంటారా అని చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్.